స్తోత్రం. పరీక్షించుకోవడము, పరిశోధించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇవన్నీ ప్రతి మనిషికి కావాలి. ప్రతి ఒక్కరు కూడా పరిశోధించుకోకపోతే, పరీక్షించుకోకపోతే జీవితంలో ఓటమి పాలైపోతారు. అందుకే పండించేటప్పుడు మాట జ్ఞాపకం చేస్తారు పాస్టర్ గారు, మీ హృదయాన్ని పరీక్ష చేసుకుని జాగ్రత్తగా పళ్ళలో చేవేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. మనం పరిశోధన ఇక్కడ ఈ హృదయానికి కరెక్ట్ లేకపోతే దేవుడు ఎంత మాత్రం దీవించడు. దేవుడు ఒక మనిషిని ఒక స్థాయికి ఎత్తాలంటే ముందు మనసుతో ఖచ్చితంగా ఉండాలి. ఈ మనసును అదుపులో పెట్టడం చాలా కష్టం. అయినా సరే అదుపులో పెట్టి నిలబడితే ఒక ఉన్నతమైన స్థానంలోకి నిలబడడానికి అవకాశం ఉంటుంది. చూడండి, 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. ఆంజసమ్మా ఓకే దావీదు అంతకంతకు వర్ధిల్లును, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈయన పెద్ద ప్రసంగం చేయట్లేదు, జస్ట్ 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆల్రెడీ వాక్యం విన్నారు మీరు. ఏంటంట, దావీదు అంతకంతకి వర్ధిల్లును అన్నాడు. వర్ధిల్లడానికి కారణం ఏంటి? తన హృదయాన్ని సరి చేసుకున్నాడు, తన మనసును సరి చేసుకున్నాడు, తన ఆలోచన సరి చేసుకున్నాడు. శత్రువు దాడి చేసినప్పటికీ కూడా ఎదురు దాడి చేయలేదు. తను భక్తి భావాన్ని విడిచిపెట్టలేదు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. దేవునితో కనెక్ట్ అయి ఉన్న దావీదు చిన్ననాటి నుండి అలవాటు చేసుకున్న ఆ భక్తి తనను అందలం ఎక్కించింది. దేవుని స్తోత్రం. అందుకే నానాటికి బలాభివృద్ధి చెంది ఉన్నాడు దావీదు. అంతేకాదు దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అంటే మనసు కరెక్ట్ లేకపోతే ఏది కూడా జరగదు. గుర్తుపెట్టుకోండి, పైకి వేషం మార్చచ్చు, రూపం మార్చచ్చు, అంతరంగం బాగోకపోతే ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఇప్పుడే కదా ఒక పాట పాడుకుని కూర్చుండుట, లేచుట, పడుకుండుట ఏదైనా ఆయన. అందుకే దావీదు అంటున్నాడు, నా హృదయాన్ని పరీక్షించి నీవు తెలుసుకో. ఎవరికి అప్పగించాలి? హృదయం దేవునికి అప్పగించాలి. హృదయము ఎప్పుడైతే పరీక్షించి తెలుసుకోలేదో, దావీదు ఒక టైంలో పడిపోయాడు. పడిపోయిన తర్వాత అక్కడి నుంచి లేవడానికి చాలా పరిశోధించి తెలుసుకోవడానికి పడిపోయిన తర్వాత కూడా దేవుడు మాట్లాడిన తర్వాత అతను హృదయాన్ని తెలుసుకుని పరిశోధించుకుని కన్నీళ్లు కాల్చి పశ్చాత్తాపడి, అయ్యా నేను ఇంకెప్పుడు ఈ తప్పు చేయను, ఈ పొరపాటు చేయను, బ్రతికితే నీ కొరకే బ్రతుకుతాను అని మంచి తీర్మానం చేసుకున్న దావీదు హృదయాన్ని పరిశోధించి పరీక్షించుకుని నిలబడ్డాడు. కాబట్టి అందరం ఎక్కించి రాజుగా చేశాడు దేవుడు. అందుకే నానాటికి ఇది అభివృద్ధి చెందాడు, నానాటికి వర్ధిల్లాడు. ఎవరు తోడై ఉంటే వర్ధిల్లాడు? దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన వర్ధిల్లాడు. ఇప్పుడు ఇవాళ సొంత ప్రయత్నాల్లో వెళ్ళిపోతారు, ఎక్కడ వేసింది అక్కడే ఉంటుంది. మేము కూడా 15 సంవత్సరాలు అయింది దేవుణ్ణి అంగీకరించి. అంతకుముందు మా బ్రతుకులు పరిశోధన లేదు, పరీక్ష లేదు, మా ఇష్టానికి మేము పోతూ ఉండేవాళ్ళం, లోకంలో ఉండేవారు. ఏ రోజుని యేసుక్రీస్తు ప్రభు అంటే మాకు తెలీదు. కానీ తెలుసుకున్న తర్వాత ఆ 2010 నుండి ఇప్పటి వరకు కూడా మా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, మా హృదయాన్ని కాపాడుకుంటూ, పరీక్షించుకుంటూ, దేవునికి నచ్చినట్లుగా మేము మలుచుకుంటూ, మార్చుకుంటూ, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టడం, చేర్చుకోవాల్సినవి చేర్చుకోవడం, వెళ్ళకూడని చోటుకు వెళ్ళకపోవడం, దేవుడు ఏం చెప్తే అది చేయటం చేస్తూ వచ్చాము. కాబట్టి ఈ రోజు ఇంత స్థానానికి మమ్మల్ని నిలబెట్టాడు.
చప్పటి కొట్టి దేవుని మహిమ పొందుతాం. మీరు కూడా హృదయాన్ని పరిశోధించి పరీక్షించి తెలుసుకుని జాగ్రత్తగా ఆయనకి అప్పగించుకుంటే, ఇప్పుడు జనవరి ఎంట్రన్స్లోనే ఉన్నాం. లాస్ట్ డిసెంబర్ అయ్యేసరికి మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీ ఉద్యోగంలో, లేదా మీ వ్యాపారంలో, మీ పంటలో, సమస్తములో కూడా దేవుడు పరిశోధించి మీరు గ్రహించుకుని నడిస్తే మీకు ఏ కార్యం అయితే కావాలనుకుంటున్నారో దేవుడు తోడుగా ఉండేది జరిగిస్తాడు. ఆమేన్. ఆమేన్ అని చెప్పరా? బలంగా కార్యాలు జరగాలి అంటే ఈ హృదయాన్ని అప్పగించాలి, హృదయం పరిశోధించుకోవాలి. జాగ్రత్త పడండి. త్రాగేవాడు ఏం చేస్తాడో తెలుసా? త్రాగుడు స్మెల్ రాకుండా ఏదో తినొచ్చేస్తాడు. అంటే లోపల ఏముంది? పైకి బాగానే కనబడతాడు. ఒక్కొక్కటి స్ప్రే కొట్టుకుంటారు, సెంటు బాగా స్మెల్ రావడానికి. అది కాదు. ఒక్కొక్కరు అనేక రకాలుగా వ్యసనాలకు బానిస అయిపోయి వెళ్ళిపోయి బాగానే జీవిస్తారు. ఎవరు చూస్తారు? కళ్ళు మూసుకొని దేవుడు మాత్రం కాదు, కళ్ళు తెరిచి చూసే దేవుడు. ఈ ప్రపంచం అంతా ఇప్పుడు ఎలా ఉంది? యవనస్తులు లేదు, యవనస్తులు లేదు, పెద్దవాళ్ళు లేదు, ముసలోళ్ళు లేదు, వివాహాలు జరిగిన వారు కాదు, వివాహాలు లేని వారు కాదు అనుకుంటా చాలా మటుకు చెడిన అవస్థలో కనబడుతుంది. అంటే అందరూ లేరు, కొందరులా ఉన్నారు. మందిరానికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన జరుగుతున్నాయి. కొన్ని విధానాలు మార్చుకోకపోతే జీవితం బాగుపడదు, జీవితం కట్టబడదు, జీవితం ఎదుగుదల ఉండదు. అందుకే పరిశోధించి పరీక్షించి తెలుసుకోనైనా నేనేం మార్చుకోవాలో చెప్పని చెప్పి ప్రతి దినం అడిగితే అంతకంతకు దావీదు ఒక్క పొరపాటు చేసి ఆ పొరపాటును సరి చేసుకుని దేవుని దగ్గర కరెక్ట్గా సెట్ అయిపోయాడు. అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడు? రోజు రోజుకి దీవిస్తూ వచ్చాడు, ఆశీర్వదిస్తూ వచ్చాడు, మేలుతో నింపుతూ వచ్చాడు, ఘనతనిచ్చాడు. దావీదు ఎక్కడ అడుగు పెట్టినా విజయం వచ్చింది. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి. అంటే దావీదుకి శ్రమలు లేవా అంటే, పోరాటాలు లేవా అంటే, అన్నీ ఉన్నాయి. కానీ సరి చేసుకున్నాడు. అక్కడి నుంచి అభివృద్ధి జరిగింది. హల్లెలూయా. సరి చేసుకునే సమయంలో విడిచిపెట్టబడిన పరిస్థితిని బట్టి నీ మీదకు అనేక మాటలు రావచ్చు. నిజాయితీగా జీవించే కొలది నిన్ను దెబ్బలు కొడతారు, జనాలు మాటలతో కొడతారు, అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏది మాట్లాడినా, ఏది అవమానం వచ్చినా, ఎవరు ఎన్ని మాట్లాడినా ఒకటే చెప్పాలి. అవి మన చెవిని పడితే యేసయ్య నిన్ను దీవించుగాక. అంతే, ఒకటే నేర్చుకోండి చాలు. ఆ ఒక్క మాట మీరు చెప్పగలిగితే అక్కడే ఉంది దీవెన. మమ్మల్ని కూడా చాలా మంది హింసించారు, మాట్లాడారు, ఇబ్బందులు పెట్టారు, లేని వార్తలు పెట్టారు, దూషించారు, ఎన్నో. సేవకులు అనే కూడా ఆలోచన చేయరు. ఒక పూజారి గారిని ఎవరైనా ఏమన్నా అంటే శాపం వచ్చేస్తుందండి, జాగ్రత్త అని ఒక పూజారి గారిని ఒక్కరు కూడా మాట్లాడరు. ఆ పురోహితులు దేవాలయంలో అర్చకలు చేస్తారు, అర్చకత్వం చేస్తారు కాబట్టి వారు దైవంతో సమానమని ఎవరు ఏం మాట్లాడరు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే వారి మీదకి శాపం వచ్చేస్తుంది అంటారు. జీవము కలిగిన దేవుని సేవకుడు, సేవకురాలు అని చెప్పి తెలుసుకోకుండా ఎన్నో దోషాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి దానికంటే ఎక్కువ కాదు ఇది. ఎవరి గురించి మాట్లాడొద్దు, సేవకుల గురించి మాట్లాడొద్దు, ఇతరుల గురించి మాట్లాడొద్దు, బయట వారి గురించి మాట్లాడొద్దు. ఏదైనా ఉందంటే దేవునితో చెప్పి సరి చేసుకుని, సరిదిద్దుకుని, పరీక్షించుకుని నీవు నిలబడితే, నేను నిలబడితే ఖచ్చితంగా దావీదు వల్ల అంతకంతకు వర్ధిల్లుతాం. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి నిన్ను నన్ను మనందరినీ నడిపిస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడు? ధనవంతుడిగా వచ్చాడా? భోగాలు అనుభవించేవాడిగా వచ్చాడా? అన్ని రకాల ఉన్నవాడే, కానీ తగ్గిపోతత్వంగా ఈ లోకానికి మాదిరి చూపించడానికి వచ్చాడు. రావడమే కాదు, ఆయన మనోప్రాపాలు, శాపాలు, రోగాలు, జన్మత కర్మత సమస్త పాపాలు ఆయన మీద వేసుకొని కలవరి శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి మనకు రావాల్సిన శిక్షణంతటా ఆయన అనుభవించి మనకు విడుదల ఇచ్చి శిక్ష లేని జీవితం మనకిచ్చి మన పక్షంగా ఆయన సరిపోయి పునరుద్ధరణగా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. మరలా వస్తున్నాడు. వచ్చే టైంకి మనం సరి చేసుకుని, సరిదిద్దుకుని, పరీక్షించుకుని, పరిశోధించుకుని జాగ్రత్తగా నిలబడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చును గాక.
ఆమేన్. ఆచేస్తాను లేచి పడదాం. ప్రభువా, ముందుగా నడవడానికి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జీవం, శిలువ రక్తమే జీవం.